బిడ్డ మనం ఆ ఇంట్లో ఉన్నప్పుడు గొడవలు జరిగేది. ఇప్పుడు మనం కొత్త ఇంటికి వచ్చినాం. మనందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి బిడ్డ. అయ్యో మామయ్య, మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయంటే దానికి కారణం మా రెండింట్ల మధ్య ఉన్న గోడలు. కానీ ఇప్పుడు అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండడానికి వస్తున్నాం. అట్లాంటి గొడవలు ఏం జరిగాయి, సరేనా? అవును మామయ్య, నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు, టెన్షన్ పడకు, మంచిగా ఉండు. సరే బిడ్డ. అగో వదనే వచ్చినట్టున్నారు వాళ్ళు. అగో వచ్చిరా, మీకోసమే అత్తన్న తాళం చేయిద్దామని. నిన్న నువ్వే కదా తమ్ముడు వచ్చింది సామాన్ షిఫ్ట్ చేయడానికి? అవునక్క నేనే. 2 నెలలు అడ్వాన్స్ అని చెప్పిన, 1 నెల ఇచ్చినావు తమ్ముడు, ఇంకో నెల ఈరోజు ఇస్తా అన్నావు. అన్న 1 నెల నేను ఇస్తా అని చెప్పిన అడ్వాన్స్, ఇంకో నెల నువ్వే ఇవ్వాలి కదా. పవన్, ఈ నెల కూడా నువ్వే అడ్వాన్స్ ఇచ్చేయి, అవి ఇవి కలిపి నీకు వచ్చే నెల ఇస్తా. సరే వదినే. అక్క నేను అవి నీకు ఫోన్ పే చేస్తా. సరే తమ్మి. మా ఇల్లు మీ చేతిలో పెడతాన్నాం, మంచిగా చూసుకోర్రి. మా ఇల్లు లెక్క చూసుకుంటాం. చదువుకున్నారా అన్ని? చదువుకున్నాం వదినా. అవును కానీ మీది ఇప్పుడు పొత్తుల సంసారం కదా? అవును, మేమందరం ఇప్పటి నుంచి కలిసే ఉంటాం వదినా. అగో గట్లయితే మరి మీ ఆయన 1 నెల, మీ బావ 1 నెల ఇవ్వాలి కదా. మరి మళ్ళీ మీ ఆయననే ఎందుకు డబ్బులు కొట్టిండు నాకు? మా బావ దగ్గర పైసలు ఏమో వదినా, అందుకే మా ఆయన ఇచ్చిర్రు, మళ్ళీ ఇస్తారు. ఏమో ఏమిస్తారో, పొత్తుల సంసారం అన్నప్పుడు లెక్కలు ఉండేరా, చూసుకొని మెదలాలి అంతే. ఆమె ఇచ్చేది ఎప్పుడో, నువ్వు తీసుకునేది ఎప్పుడో, మీ ఇష్టం. పోతానా మరి? నువ్వు ఇట్రా, ఇలా కూర్చో. ఏమైంది? అందరి ఇంట్లో సామాన్ జరుగుతుంటే గిడి పట్టుకొని వచ్చినావు. నీకేమైనా బుద్ధి ఉందా? నిన్ననే ఇచ్చినావు కదా అడ్వాన్స్ పైసలు, మళ్ళీ ఇవ్వాలి ఎందుకు ఇచ్చినావు? మీ అన్న ఇయ్యడా? అరే మా వదిన మళ్ళీ నాకు ఇస్తా అన్నది కదా, ఇయ్యకుంటే పోతుందా? నీ ముఖం ఇస్తుంది. మనం వేరుపడ్డామా? కొత్త సంసారం కదా, మనం వాళ్ళు ఏం అడగలేం, వాళ్ళు మనకేం ఇయ్యలేరు. అరే ఏందే నీ లొల్లి? మొన్నటిదాకానేమో ఆ లొల్లి, ఇప్పుడేమో ఈ లొల్లి. ఇక నువ్వు వింతేనా, మారవా? ఓరి మెంట్లోడా, మన చెట్టుకి ఏమైనా పైసలు కట్టానా చెప్పు? ఎట్లా అట్లా ఖర్చు పెట్టడానికి. మొన్ననేమో సంక్రాంతికి పట్టుచీర కొని అంటే అట్లా ఇట్లా నన్ను తిట్టినావు, ఇప్పుడేమో 5,000 దాని మొక్కన గాలబెట్టినావు. అబ్బా 5,000 నీకు ఇయ్యలేదని చెప్పు, అంతేగాని ఈ డొంక తిరుగు మాట్లాడి నా దగ్గర ఎందుకు చెప్తున్నావే? నాకో నీకు ఎవరికొకరు యూజ్ అయ్యేది కదా, అయినా వాళ్ళని బతికిచ్చుడు ఎందుకు? అమ్మ మహాతల్లి, ఇప్పటి నుండి ప్రతి రూపాయి నీకు చెప్పే ఇస్తా, సరేనా? ఇంట్లో సామాన్ చదువుతుర్రు, నీకు సాతనైతే ఒక చెయ్యి, అంతేగాని నా తలకాయ మాత్రం తినకు. అసలు ఆయన శాలరీ అకౌంట్ నాకు పెట్టుకుంటే అయిపోయేది, పైసలు నాకే పడేటి. పిచ్చోడు, డబ్బులు ఎట్లా పడితే అట్లనే ఖర్చు పెడతాడు. మా ఇంటి ఓనర్ ఉన్నదో లేదో. కుస్మా, వదిన ఉన్నావా? ఉన్నావా వదినా? ఏం లేదు, కొత్తింట్లోకి వచ్చినాం కదా, స్వీట్ చేసిన, తింటవేమో అని తీసుకొచ్చిన. అల్లేముంది, రండి లోపలికి వెళ్దాం. పర్లేదు, ఇక్కడ కూర్చుందాం, ఇంట్లో ఉడకపోతుంది. సరే వదినా కూర్చో. ఎట్లుంది ఇల్లు, మంచిగా ఉందా? మాకు తగ్గట్టు బాగుంది. అవును, నాకు డౌట్, ఫస్ట్ అందరు కలిసి ఉండి తర్వాత వేరుపడతారు, మీరేమో ముందే వేరుపడి తర్వాత కలిసి ఉంటారు. ఏమో కొత్తగా ఉంది మీ ఫ్యామిలీ. దీనికి కారణం అదే, మా పొట్టిది లేదా, మా యారాలు అదే. అవునా? సున్నికి అమాయకురాలు లెక్కనే ఉంటది కదా, అంతగానం ఏం చేసింది? అమ్మో అది అమాయకురాలా? దాన్ని అమాయకురాలంటే దయ్యంతోని దమ్ బిర్యానీ తిన్నట్టే, మస్తు కొజ్జది. అంతగానం ఏం చేసింది? అంతగానం ఏం చేసిందా? మా మామ పింఛన్ పైసలు అదే దొబ్బుదామని చూసింది, మా మామ పేరు మీద ఉన్న ఆస్తి అదే దొబ్బుదామని చూసింది, ఆఖరికి మా మామకున్న నౌకరి కూడా దాని మోహన్ ఖచ్చితటే వేసింది. ఇంకా దానికి ఆపేక్ష సరిపోలే, పొట్టిది తక్కువది కాదు, ఎంత తిన్నా కావాలంటది. అవునా?
మా అక్క చెప్పినట్టుంది కదా వదినే. అవునురా, వచ్చిపోయింది ఇంతకుముందే. అది ఏం మాట్లాడింది అంటే నా గురించి ఏమైనా చెడుగా చెప్పిందా అని? ఏచీ లేదు, అట్లేం లేదురా. నీ గురించి ఎందుకు చెడుగా చెప్తుంది? అయినా నువ్వెందుకు అట్లా అనుకుంటాను? ఆమె చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఆమె గురించి. ఎందుకు, ఏమైందిరా? అసలు మేము మంచిగా వేరువే ఉండేటోళ్ళం. అందరం కలిసికి రావడానికి కారణం అదే. అగో నాకేమైందని అడగవేంది? ఏం లేదురా, చెప్పు. నువ్వు అడిగినా అడగకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే మేము మీ ఇంట్లో ఉంటున్నాం కదా, దానివల్ల నీకు ఎప్పుడైనా ప్రమాదం జరగచ్చు. అందుకే ముందే చెప్పింది అనుకో, నువ్వు జాగ్రత్త పడతావు కదా. సరే చెప్పు. నువ్వు అనుకున్నట్టు దాని మొగుడు మా అత్త కుట్టినోడు కాదు, మా మామ ఉంచుకునే దానికి కుట్టినోడు. ఇంకా అది మోసగత్తే, మంచిగా ఉంటూనే మందిని ముచ్చుతుంది. అర్థమైందా? అవునా? అంతేకాదు, ఇంకా చెప్తా పట్టు. మూడు రోజుల నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు రే పొలం దును అని. ఆ ట్రాక్టర్ ఏమో ఖరాబ్ అయ్యే. బయట ఎవరు అప్పు అడుగుతా అంటే కదా, అడగకపోయినావు. మన ఇంట్లో లొల్లి చూసి ఎవ్వరు అప్పేయడానికి ముందుకు వస్తలేరే. అంతకుముందు ఇచ్చినోడు కూడా ఇస్తలేడు. ఆ లొల్లి అంతా కొద్దిగా సర్దు మనకి ఇవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఏందో ఏమో, సిటీలో అయితే ఎవరైనా చచ్చిపోయారన్నా కూడా ఎవ్వరు పట్టించుకోరు. అదే పల్లెటూర్లలో అయితే ఇంట్లో గుసగుసలాడినా కూడా బయట ప్రపంచం మొత్తం తెలుస్తుంది. దెప్పిపడడానికి 100 మంది వస్తారే, కానీ దయ చూపేనికి ఎవ్వరు రాడు. లోకం తీరే అట్లుంది. సరే, ఓ పని చేద్దామా? ఇప్పుడు మనం ఎవ్వరిని అడిగినా ఎవ్వరు మనకు పైసలు ఇస్తలేరు. మనకేమో పైసలు బాగా అక్కర ఉండే, పవన్ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి కదా. మన అక్కర మందం ఇప్పుడు తీసుకుందాం ఆయన దగ్గర. మామయ్యకి ఇంకో 15 రోజులల్లా పెన్షన్ పైసలు వస్తాయి కదా, అవి వచ్చినాక ఆయనకి ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ 15 రోజులు 20 రోజుల వరకైనా మనకు వచ్చే గిరాకీ మర్రిపోతుంది. అట్లా లాసు ఇట్లా లాసు. ఒకసారి ఆయనని అడిగి చూడు. సరేనే. ఆయనకి అలా ఆదివారం కదా, ఇంటికానే ఉంటాడు. పోయి నువ్వు అడుగు. నేను ఈ జాకెట్లు ఇచ్చొచ్చిన, ఆమె కుట్టిందో తీసుకొచ్చుకుంటా. సరే, జల్దీ రా మరి. పవను, అరే పవన్ ఉన్నావారా? పవను, అంజలి ఏమైందిరా? పవన్ లేడా? లేడు బావా, మామయ్యని పట్టుకొని బయటికి పోయిండు. మామయ్య కలద్దాలు మార్చుకుంటా అంటే తీసుకుపోయిండు. మరి గంతగానే కొడతాను, ఒక మాట చెప్తలేవేంద్రా? నన్ను అడగలే కదా బావా, అడిగితే చెప్పేదాన్ని. అడగని నేను ఎట్లా చెప్తా? సరేరా, నేను అట్లా బయటకు పోయేస్తా. తమ్ముడు వచ్చిన ఒకసారి ఫోన్ చేయమని నాకు. ఎందుకు? ఆయన పనా బావా? ఆయనకే చెప్తావా? నాకు చెప్పవా ఏంది? అదేం లేదురా, నాకు ఒక 10,000 అవసరం పడ్డాయి. నా ట్రాక్టర్ ఖరాబ్ అయ్యి 3 రోజులు అవుతుంది కదా. నాకు ట్రాక్టర్తోనే పని కదా. ట్రాక్టర్ లేకుంటే నన్ను ఎవరు పనికి వెళ్తలేరు. అందుకే పవన్ దగ్గర ఒక 10,000 రూపాయలు అడుక్కొని ట్రాక్టర్ మంచిగా చేపిద్దాం అనుకున్నా. అయ్యో, అల్లేముంది బావా, నేను తీసుకొచ్చి చెప్తా. ఇగో బావా, తీసుకో 5,000. అయ్యో, నేను అడిగింది 10,000 కదరా, 5,000 అంటాను. మొన్న 2 నెలల అడ్వాన్స్ పవన్ ఇచ్చింది కదా బావా, అవి మీరు మాకు ఇంక ఇయ్యలే కదా, అవి ఉంచుకో. ఆ 5,000 ఈ 5,000 కలిపితే 10,000 అవుతాయి బావా. వాటితోని ట్రాక్టర్ మంచి చేయించుకో. సరేరా బావా, ఒక్క నిమిషం. ఈ ప్రామిసర్ నోట్ మీద సంతకం పెట్టండి బావా. ఇదెందుకురా? పోయినసారి ఇచ్చిన 5,000కే ఏ కాగితం లేదు. ఆ 5,000 ఏదో బయట ఇచ్చినా అంతో ఇంతో మిత్త నచ్చేది కదా బావా. మిత్తి కాకపోయినా మీకు గుర్తైన ఉండాలే కదా, అందుకే అడగడానికి ఈ ప్రామిసర్ నోట్. అంటే ఏందిరా, నేను ఇయ్యలేను అనుకుంటున్నావా? నా మీద గామాత్రం నమ్మకం లేదా? అయ్యో బావా, నువ్వెందుకు ఇయ్యవు? నువ్వు ఖచ్చితంగా ఇస్తావు. ఇది నా నమ్మకం కోసం మాత్రమే. నువ్వు నిజంగానే ఇస్తావు కదా, సంతకం పెట్టు.
ఇప్పుడే బియ్యం జరుగుతున్నావు బిడ్డ, నాకు ఆకలి అవుతుందమ్మా. అయ్యో మామయ్య, అన్నం వండుతా గానీ ఇంట్లో కూరగాయలు ఏం లేవు. అదే ముచ్చట పవన్కి చెప్దామని ఫోన్ చేసిన, ఆయనేమో ఫోన్ ఎత్తలేదు. అయ్యో అవునా వదినే, నేను ట్రాఫిక్లో ఉన్నా కదా, నాకు వినిపించలేదు, అందుకే చూసుకోలేదు. సరే కానీ ఇప్పుడు ఏం తీసుకురావాలి వదినే కూరగాయలు? మటన్ తీసుకురా పవన్, ఇవాళ ఆదివారం కదా, చికెన్ తినొద్దంటారు కదా, 1 కిలో మటన్ తీసుకురా, అందరికి సరిపోద్ది. సరే వదినే. అమ్మా, ఇప్పుడు కేజీ మటన్ 1000 రూపాయలు. మొత్తం నమ్మ కూడా పెట్టాలా? దీంతో కష్టమే ఉంది. ఎట్లయినా చేసి ఆపాను. ఓయ్ ఏందే నువ్వు నా బండి కింద పడి చచ్చిపోదామని ప్లాన్ గిట్ట చేసినావేంది? అయినా నువ్వు ఇంటికాడ ఉండాలి కానీ ఈడేం చేస్తాను? ఎక్కడికి తిప్పుకుండా పోతాన్నావు? మటన్ తీసుకోవడానికి పోతున్నానే, ఈరోజు ఆదివారం కదా. పోడు పోతాన్నావు కానీ పైసలు ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవే, లేకుంటే నేనెందుకు పోతా? ఎంతున్నాయి? కిలో మటన్కి ఎంత కావాలో అన్ని ఉన్నాయి. నీకు అసలు బుద్ధి ఉందా? మనది పొత్తుల సంసారం అంటే సగం ఆలు సగం మనం పెట్టుకోవాలి, కానీ మొత్తం నువ్వే పెట్టుకుంటా అంటావేంది? అవ్వా నీతో ప్రతిసారి గోస అవుతుంది. ఈసారి నేను ఖర్చు పెడతా కావచ్చు. మా అన్నకు లెక్క రాసిస్తే నాకు మా అన్న పైసలు ఇయ్యాడా? ఈ తిండి కాడ కూడా కొంచెం చేష్టలేందే అంత. అంటే ఉన్న మాట కానీ ఇప్పుడు కిలో మటన్ తెస్తా అంటావు. నిజానే కిలో మటన్ తెస్తే నేను ఇంట్లో పెద్ద గొడవ చేస్తా. ఏం చేసుకుంటావు చేసుకోపోయే. అంజలి దా కుసం అన్నం పెడతా. ఏమైందిరా? అన్నం తిందుదా? తినబడతలేదానే, అచ్చి కూర్చొని దేవుదా? ఏమైంది బిడ్డ, మళ్ళీ ఏమైనా లొల్లైందా? నేనేమన్నానే ఎట్లా కూర్చుంది? అరే బుజ్జి, అంజలి అంజలి దావే అన్నం తిందు. ఏమైంది పిలుతుంటే సప్పుడు అయ్యో? అంజలి దారా అన్నం తిందాం అందరం కలిసి. పిలిచేటోళ్ళు కనబడతలే, రానే అచ్చి తినవుదా? దాన్ని పోయి రమ్మనుకో, ఏమైంది అడుగుకో. అంజలి ఏమైంది? అన్నం తిందుదా? నాకు ఆకలి నేను తింటా కదా, నన్ను వచ్చి అడగాల ఇప్పుడు? అరే మెంటల్ అనే నీకు చెప్పేటోళ్ళు కనబడతలే, అచ్చి తినవుదా? నాకు కాదు మెంటల్, నీకు. ఇదంతా నువ్వు చేయబట్టే. నేను చెప్పినమాట ఎప్పుడు విన్నావని నువ్వు? అరే పవన్, మళ్ళీ ఏమన్నావురా? మళ్ళీ ఏమన్నా లొల్లైందా ఏంది? నేనేమన్నా బాబు, అన్ని దాని లంగ నాటకాలు, మళ్ళీ ఏదో లొల్లి పుట్టిద్దామని చూస్తుంది. నాయి అన్ని లంగ నాటకాల. నువ్వు మంచిగా ఉంటే నాకెందుకు కోపం వద్దా చెప్పు? నువ్వు నిజంగా మొగోడివి అయితే నాకెందుకు కోపం వచ్చిందో మీ అయ్యా చెప్పు. నోటికి ఎంత అందంతో మాట్లాడుతున్నావు? ఏంది నీకు పిచ్చి ఇట్లా లేచిందా? ఇప్పుడు దాన్ని ఎందుకు కొడుతున్నావు? అరే ఎంత కోపం వచ్చినాక ఆడల మీద చేసుకుంటారా? అదే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుందా? అరే కొట్టకురా అద్దురా. నీ వల్లే కొడుతున్నాయినా. ఓ బావా, నీ దగ్గర పైసలు లేవా? మటన్ కూడా తెచ్చుకోలేవా? మేము ఎత్తున తింటారా? పొద్దు సంసారం అంటే సగం పైసలు మీరు సగం పైసలు మేము కదా. ఉప్పుకి పప్పుకి ప్రతి దానికి మేమే పెడుతున్నాం. వచ్చినప్పని చూస్తున్నా సగం పైసలు మీరు ఇచ్చిర్రా? ఎందులో అయ్యారు? దేవుడా, మొన్నటి దాకానో పింఛన్ కోసం లొల్లి, ఇప్పుడు పొత్తుల సంసారం కోసం లొల్లి పెట్టుకోబడుతుంది. ఎట్లా ఎట్లా కావాలి, ఎట్లా బాగుపడతారు మీరంతా? ఛీ, దీని గుణం అంతే మావయ్య. పాముకు పాలు పోసి పెంచినా అది విషయమే కక్కుతుంది. దీన్ని కూడా ఎంత మంచిగా ప్రేమగా దగ్గర తీసుకొని చెప్పినా కూడా ఆఖరికి దీన్ని కొంచెం బుద్ధి చూపిస్తుంది. ఇది మారది. ఛీ, అమ్మా తల్లి నువ్వు ఆపు. నీకేంది మంచిగా అవుతుంది. నీ మొగుడు జేబులోకి వెళ్ళి రూపాయి తీయకపోయినా మంచిగా ఉంటాను. 3 పూట్ల తింటాను. నీ మొగుడుకు మన ట్రాక్టర్ మంచిగా అయితే నా మొగుడు పైసలు ఇస్తే మంచిగా చేసుకున్నాడు. మీరు మంచిగా ఉంటారు, నష్టపోయేది మేమీడ. ఎందుకు అంజలి గట్లా మాట్లాడుతున్నావు? మీ పైసలు మీకు ఇచ్చుడే కదా, మేమన్నా ఎగ్గొడతామని చెప్తున్నావా? మామయ్యకు పింఛన్ పైసలు పడ్డాక ఇస్తానా ఆగిన. అయినా నేను నెల జీతగాన్ని కాదు కదా, తమ్ముళ్ళు లెక్క నెల నెలకు అత్త ఇచ్చడానికి. పని చేస్తే నాకు పైసలు వస్తాయి కదా. అది నీ ప్రాబ్లం బావా, దానికి నేనేం చేస్తా చెప్పు? ఇప్పుడు నీ ఇంట్లో వెళ్తలేదని చెప్పి నా ఇంట్లో లక్షలను తీసుకొచ్చి నీ ఇంట్లో అయితే పెట్టలేను కదా. అరే సంపతి, నువ్వు ఆగరా. బిడ్డ అంజలి 2 రోజులు ఆగితే అన్ని నేను చూసుకుంటా. జర వచ్చి బుక్కడంత అన్నం తిని బిడ్డ. ఒకరోజు అన్నం తినపోతే నేనేం సావంతి మామ. దీనికి ఎంత తెలివి మావయ్య. మనం అందరం కరెక్ట్ తినే టైంకే లొల్లి ముందటేసుకుంది. మరి పాపం మావయ్యకు బీప్ ఉంది, షుగర్ ఉంది,
టైంకి అన్నం తినాలి, లేకపోతే ఆయనకి ఏమన్నా అవుతుంది అన్న ఆలోచన ఉందా? ఏది లేదు. నేను గదే అంటాను అక్క, నీకెందుకు టెన్షన్ అవుతుంది? నాకే అవుతుంది. ఎందుకంటే నీ సొమ్మేమన్నా పోతుందా? నా సొమ్మే పోతుంది కదా. ఇగో మామ, రేపు పొద్దున్న అందరినీ కూర్చోబెట్టి ఎవరైనా చేయాలో రేపు పొద్దున్న చెప్పు. 2 రోజులు అంటే నేను ఆగా. ఏమైంది వదినా? నిన్న మా ఇంట్లోకి వెళ్ళి పెద్ద పెద్ద అరుపులు వినిపించినాయి. ఉన్నది కదా మా ఇంట్లో ఓ పొట్టి మొకంది, రాక్షసి, కొజ్జది. దాంతోనే మాకు ఇవన్నీ లొల్లులు. అవును, నిజంగానే మీ ఆరలు కొంచెం తిక్కల్లే, ఎప్పుడు గొడవలు పెట్టాననే చూస్తుంది. దాంతో నాకు చిన్న గోసెత్తలేదు వదిన, పిచ్చి లేస్తుంది ఆ జేవటి. అవును వదినా, మరి మీరు వచ్చి 10-15 రోజులు కూడా అయితలేదు. కొంపదీసి మళ్ళీ వేరు పడతారా ఏంది? ఇగో వదిన, నీకు ముచ్చట చెప్తా, మళ్ళీ ఎవరితో చెప్పకబ్బా. మేము ఇన్ని రోజులు ఏర్పడ్డాం, కానీ ఇప్పుడు నేను కావాలనే కలిసి ఉందామన్నా. ఎందుకంటే నా మొగునికి దాని మొగునికి చాలా ఫరక్ ఉంది. దాని మొగుడేమో మస్తు సంపాదిస్తాడు, నా మొగుడేమో ఏం సంపాదించాడు. మాకు ఇల్లెల్లుడే గోస్ అవుతుంది. ఇక అందరం కలిసి పొత్తులు ఉన్నామనుకో, మంచిగా వాళ్ళ మిన్నే ఇల్లెళ్ళ తీయచ్చు కదా అని నేను ప్లాన్ వేసిన. అందుకనే మేము కావాలనే ఇప్పుడు ఇక్కడికి వచ్చి పొత్తులు ఉంటున్నాం. మళ్ళీ ముచ్చట ఇట్లా అస్సలు చెప్పకు మరి దాంతోనే. గది నేనెందుకు చెప్తా వదినా? అయినా ఆ విషయాలు నాకెందుకు? నాకు వచ్చే కిరాయి ప్రతి నెల నాకు ఇత్త అయిపోతుంది. ఈమె చెప్పది కానీ మంచిదే. ఏందో తినే గిడ్డకి వచ్చినావు? కొంపదీసి దుబ్బలో నా మీ ఆయన గుర్తొచ్చినా ఏంది? ఛీ, నీ బొందా. నిన్న మీ అక్క మా ఇంటికి వచ్చింది. వచ్చి ఏమన్నది? మీ అక్క మీతో పొత్తుల సంసారం పెట్టించిందే మీ ఆయనతో ఖర్చులు పెట్టని కాట. నిన్న మా ఇంటికి వచ్చి నాతో చెప్పింది. ఏంది వదినా మీరు మాట్లాడేది? నిజమా? మా మామ బాధపడతానని మా అక్క కలిసిపోయింది అనుకున్నా, కానీ కాదా? నువ్వు అనుకున్నంత మంచిదేం కాదు మీ ఆరాలు. వాళ్ళ ఆయన ఖర్చు ఎందుకు అని చెప్పి మొత్తం మీ ఆయన మీద ఇల్లు వెళ్ళేది అని చెప్పి నాటకం ఆడుతుంది. నాకు ముందు నుండే అనిపించింది, ఇన్ని రోజులు వాళ్ళ ఆయన దగ్గర పైసలు లేవు కదా, మా ఆయన పెడితే మళ్ళీ తిరిగిస్తుందేమో అనుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు చెప్పినాక అర్థమైంది ఆమెకు అసలు ఇచ్చే ఉద్దేశమే లేదని. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి కొంపదీసి మళ్ళీ వేరు పడతారా ఏంది? కాదు కదనే, మళ్ళీ వేరు పడితే ఎట్లుంటుంది చెప్పు. చూడు నేనేం చేస్తాను. నిన్న మీ అంజలిని కలిసిన వదినా మీ గురించి ఏమంటాను తెలుసా? ఏమంటుంది? అయితే మీ మామయ్య ఈరోజు మాట్లాడుతా అన్నాడట కదా, అయిన కంటే ముందే అమ్మ పోయి మాట్లాడుతుందంట. ఏమని? మామయ్య సంపత్ నీకు సగం పైసలు ఇస్తాడు, మా పవన్ నీకు సగం పైసలు ఇస్తాడు, అన్నీ మీ దగ్గర పెట్టుకోర్రి, మాకేమైనా అవసరం ఉంటే మిమ్మల్ని అడుగుతాం, ఎవరి వాళ్ళకి సమాన హక్కు ఇవ్వరు అని మాట్లాడుతుందంట. అంటే ఇప్పుడు పవన్ ఎంత ఇస్తే మా ఆయన అంత అన్నా? ఆయన సంపాదన ఎంత ఉంది, మా ఆయన సంపాదన ఎంత ఉంది? మాకెట్లా వెళ్తుంది? అసలు మాతో గానే కాదు. నేను కూడా ఆమెను అదే అడిగిన వదినా. అప్పుడు ఆమె ఏమన్నది తెలుసా? సంపతేసే అంత పైసలు మా పవన్ ఎత్తే ఇల్లు గడవది, ఒకవేళ మొత్తమే వేయకపోతే కష్టమవుతుంది. ఇల్లు గడవడానికి మామయ్య మందులకి కిరాయిలకి అని రెంట్లకని వాటర్ బిల్లు కానీ అన్నిటి గడవనంటే ఇద్దరు సమానంగా వేయాలి, లేకపోతే కష్టమవుతుంది. అమ్మా, ఇది ఎట్లా చేసి మా మామయ్య దగ్గర మా సంపత్ని ఇరికిద్దామని చూస్తుంది. ఇది మామయ్యకి చెప్పే కంటే ముందుగాలే నేనే పోయి మామయ్యతో మాట్లాడతా. నువ్వే చెప్పు అంజలి, ఇంట్లో నేను పెద్ద కోడల్ని, మా మామయ్య సంపాదన, మా మరిది సంపాదన, మా సంపత్ సంపాదన, పెద్ద కోడలుగా ఇంటి బరువు బాధ్యతలు మోయాల్సింది నేను కాబట్టి నా చేతిలో పెట్టాలి. అది గిట్లా చేసుడు ఎట్లా చెప్పు? నేను కదా చెప్పిన వదినా, ఆమె అసలు నా మాట వింటనే లేదు. సరే గాని నువ్వు ఈ ముచ్చట్లన్నీ మళ్ళీ అమ్మతో అనకు, మన మధ్యలో ఏం దాపరికాలు ఉండొద్దని నేను నీకు ఈ ముచ్చట చెప్తాన్నా. అయ్యో, నేను గట్లా చెప్తానా వదినా? నువ్వు నన్ను సొంత అక్క చెల్లెల లెక్క అనుకుంటావు. అట్లాంటిది నువ్వేది చెప్పినా నీ కన్నతల్లి లెక్క కడుపులో పెట్టుకుంటూ ఊకుంటా. కానీ నేను పోయి మా యారాలకి ఎందుకు చెప్తా చెప్పు? ఇంకా నువ్వే ఎప్పుడన్నా అది మాట్లాడంగా నువ్వు బుద్రెక్కిచ్చి అడుగుతే ఇట్లా చెప్తావేమో అని నేను అనుకుంటానా. నేను అస్సలు చెప్ప మా యారాల దగ్గర. అయ్యో వదినా, గట్లా అనుకుంటే ఈ ముచ్చట నేను నీ దాకా తీసుకొచ్చేదన్నా. అయినా గంత నమ్మకం లేదా నీకు నా మీద? సరే ఇంకోసారి నీకేం ముచ్చట చెప్ప. అయ్యో వదినా, నువ్వు గట్లేందుకు అనుకుంటున్నావు? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఓ మాట వేసిన గంతే, అంతేగాని నిన్ను అనుమానించినాని కాదు. ఇంకా ఈ పంచాయతీ స్టార్ట్ కానట్టుంది, ఒకసారి పోయేద్దాం. ఏమైందిరా, మీ మామయ్యతో మాట్లాడుతా అన్నావు? ఇంకేం మరి లేడా? మాట్లాడలే? లేడు వదినే, పవన్ మామయ్య బయటికి పోయినరు, వచ్చినాక మాట్లాడతా.
ఇగో చూసి నిర్ణయాలు తీసుకో, తొందరపడి ఏం అనుకోకు. అసలే మీ అక్క గయ్యాలి, మాటలతోని మంత్రం ఎత్తది. సరేనా? సరే వదినా. చూడు రాదు, మీ ఇంటి బంగ్లా ఎక్కితే మైలు కనబడుతుంది కదా, ఎక్కి చూడు దాన్ని ఎట్లా ఆడుకుంటాను. అమ్మా ఇగో ఇక్కడ ఉన్నాం, మంచిగానే ఉన్నాం, కానీ ఇక మా ఆరాలే తెలుసు కదా, ఎప్పుడు ఏదో ఒకటి పుల్ల పెట్టుకుంటూనే ఉంటుంది. దాని గురించి మళ్ళీ చెప్పేది ఏముంది. లేడు మా మరిదున్ను మా మామయ్య ఇప్పుడే ఊర్లోకి పోయారు. సరేనే, ఇక మంచిగానే ఉన్నమ్మా. అగో వదినా, ఇక్కడ ఏం చేస్తాను? ఏం లేదు వదినా, మా అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా. మీ మామయ్యతో మాట్లాడుతా అన్నారు, వాతావరణం చల్లగానే ఉంది, ఇంకా మాట్లాడలే? ఇంకేడ వదినా, మా మరిదున్ను మా మామయ్య బయటికి వేయరు, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడదామని చూస్తున్నా. ఇంతకు ముందే మీ చెల్లె కలిసింది వదినా, మా మామయ్యతో మాట్లాడేటప్పుడు మీ బిల్డింగ్ ఎక్కి చూడు మా అక్కని ఎట్లా ఆట ఆడిస్తానో అని మాట్లాడుతుంది. అవునా? అదే నన్ను ఆట ఆడిస్తుంది అట్నా? చెప్తా. ఇప్పుడు నేను దాన్ని ఎట్లా ఆట ఆడిస్తానో నువ్వు ఒకసారి మా గోడవతలు ఉండి చూడు, సరేనా? ఏమైందిరా? ఏమంటానరా మీ భార్యలు? వాళ్ళు ఏమంటారు నాన్న, వాళ్ళకి ఎప్పుడు చూడు ఏదో ఒక లొల్లి కావాలి. మొన్నటి దాకానో పింఛన్ కోసం లొల్లి పెట్టుకుర్రు, ఇప్పుడు ఈ పొత్తుల సంవత్సరం వద్దని మళ్ళీ లొల్లి పెట్టుకుంటారు. అవును బాపు, నువ్వు వాళ్ళ మాటలు నిర్ణయం తీసుకునే కన్నా నీ నిర్ణయం మీద మేమందరం నడుచున్నాయమే. బిడ్డ, నేను ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా చివరికి మీ భార్యలదేరా నిర్ణయం. ఎందుకంటే ఎక్కడైనా ఆడవాళ్ళదేరా ఆధిపత్యం. అంటే నువ్వు అనేది ఏంది బాపు? మేము వాళ్ళ మాట వింటాం అనుకుంటున్నావా? మీరు వింటారని అంటలేనురా, మీరు వినాల్సి వస్తుందని అంటున్నా. అంటే ఏమన్నట్టే, ఇప్పుడు మా ఇద్దరిని వేరువడం అంటానవా? నేను అదే ఆలోచిస్తున్నారా. రేపు అందరం కూర్చొని మాట్లాడుకుందాం, ఒక నిర్ణయానికి వద్దాం. అవ్వదనే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చేస్తున్నాయని కాలేజ్ ఉన్న పరిస్థితి ఏంది? ఏ ధర్మ, అంతే దుబాయ్లో ఉన్న మీ అన్న దగ్గరమే పడాలి. ఎప్పుడు అప్సిగ్నాల మాటలేనా? ముందు వాళ్ళు ఏం డిసైడ్ అవుతారో అయినాక మూసుకో. నేను కోడళ్ళు చెప్పుల్లి, మీరేమనుకుంటాను? విడిపోదాం అనుకుంటారా, కలిసి ఉందాం అనుకుంటారా? మేము విడిపోదామని ఎందుకు అనుకుంటున్నాం మామయ్య, కలిసి ఉందామని అనుకుంటున్నాం. కాకపోతే సరి సమానమైన ఖర్చులుంటే మంచిగా ఉంటుంది అంటున్నా. ఎందుకంటే ఖర్చు మొత్తం మా మీదనే పడుతుంది కదా. ఇగో మామయ్య, ఇంటికి పెద్ద కోడల్ని నేను. నీ పెన్షను, పవన్ సంపత్ సంపాదన మీరందరు కలిసి నా చేతిలో పెట్టిరనుకో, ఇంట్లో అన్ని బాధ్యతలు నేను నెత్తి మీద వేసుకొని అన్ని వెళ్ళదిస్తా అనుకుంటానా. ఏమంటారు చెప్పండి? నేను మాట్లాడింది తప్ప? నేనమ్మన్నది తప్పని అనట్లే మామయ్య. బావ సంపాదన ఏమో తక్కువ, పవన్ సంపాదన ఏమో ఎక్కువ. అన్ని తీసుకొచ్చి అమ్మకిస్తే రేపు ఆమె ముళ్ళ కట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఎట్లా? అమ్మ దొంగ ముఖందానా, నోటికి ఎంత తంతే మాట్లాడతావానే? నీ మొగడు సంపాదించిన పైసలతోని నేను ముల్లే కట్టుకొని ఇల్లు కట్టుకొని బంగారం నగలు చేయించుకునేంత కర్మ నాకేం పట్టలేదే. నేనేం నిన్ననట్లేదు అక్క, నాకు తెలిసిన వాళ్ళు గట్లనే చేసిర్రు, అందుకే చెప్తాన్నా. ఏయ్, నువ్వేదన్నా అనాలనుకుంటే నన్ను మొహం పట్టుకొని డైరెక్ట్గా అడుగు, అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి మాట్లాడతా నేను బడా. ఆగుర్రి, ఇదంతా కాదు. అరే పెద్దోడా చిన్నోడా, మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పుర్రా. మేమేం చెప్తాం బాపు? ఇద్దరు ఆడలు మాట్లాడుతుంటే మొగోళ్ళకి సంత దొరుకుతుందా? మేము ఏం చెప్పినా వాళ్ళు వినరు, కానీ నువ్వే ఏదోటి చెప్పే. సంవత్సరానికి 12 నెలలు, ఓ 6 నెలలు నువ్వేళ్ళది, ఓ 6 నెలలు నువ్వేళ్ళది. అట్లా కాదనుకుంటే చెరో నెల వెళ్ళది రా. అమ్మో, అది బాగా తెలివైంది మామ. నాన్న వచ్చినప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టించి దాని వచ్చినప్పుడు తక్కువ ఖర్చు పెడితే నేనేడ పోవాలి? దాని కూడా నా దగ్గర ఉపాయం ఉంది. ఇంటికి పెద్ద కోడలు కాబట్టి ఈమె వెళ్ళది అవుతుంది, తర్వాత వచ్చే నెలలో నువ్వెళ్ళది. అగో అట్లా కాదు మామయ్య, ఇప్పుడు నా నెలకు నేను నెలలో 20,000 ఖర్చు పెట్టుకోవచ్చు, దాని నెలలో కూడా అది అంతే ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు ఒకవేళ నేను నెల తీసే నెలల్ని పండుగల పబ్బాలు వస్తే నాకు కొంచెం ఎక్కువైతే కావచ్చు, మరి అప్పుడు పరిస్థితి ఏంది? అందుకే ఇద్దరం సమానంగా వెళ్ళదీయాలి. దానికి కూడా నా దగ్గర ఉపాయం ఉంది. ఫస్ట్ నెల ఇంటికి పెద్ద కోడలు కాబట్టి ఈమె ఎత్తుకుంటుంది, తర్వాత ఈమె ఎత్తుకుంటుంది. మరి మా నెల వచ్చినప్పుడు పెళ్ళి వస్తే కట్నాలో గిఫ్ట్లో ఇవ్వాలి. అది కాకపోతే రోగాలు రొస్టులో జ్వరాలు వస్తాయి, అప్పుడు మాకు కూడా ఖర్చు ఎక్కువనే అవుతుంది కదా. అదేంది? అవి మన పర్సనల్ ఖర్చులు, అవి గిన్నె పొత్తు పెట్టుడేంది? నీకేమన్నా రోగం వస్తే నీ మొగుడు పట్టుకొని చూసుకుంటాడు, నాకేమన్నా రోగం వస్తే నా మొగుడు తీసుకొని చూసుకుంటాడు, అంతేగాని పొత్తులో తీసుకొచ్చుడేంది? ఇదంతా కరెక్ట్గా అనిపిస్తుంది మామయ్య. ఓ పని చేద్దాం, ఒక డబ్బాలో షేరి 10,000 ఇద్దాం, ఎవరికి ఎంత అవసరం ఉందో వాళ్ళు తీసుకుంటారు. ఏ అమ్మా, ఆపు నీ తెలివితేటలు. నీ చదువు సంస్కారానికే పనికొత్తది కానీ సంసారానికి కాదు. మంచిగా డబ్బులేసిన పైసలు తాపకి అవసరం ఉన్నాయని నొక్కేద్దామనే.
ఏయ్ సంసారం అంటే ఏమనుకుంటున్నావే? భర్త 10,000 తెచ్చినా 50,000 తెచ్చినా 1,00,000 తెచ్చినా 20,000 తెచ్చినా ఆ నెలకు సరిపడా ఇంట్లో సామాను, కరెంటు బిల్లు, డిష్ బిల్లు, నల్ల బిల్లు, రోగానికి, నొప్పికి, కూరగాయలకు, నారగాయలకు అన్నిటికీ కరెక్ట్ వెళ్ళ తీసుకోవాలి. భర్త ఎంత గొప్పోడైనా ఆయన సంపాదించిన సంపాదన మళ్ళీ తిరిగి నెలలోపు అడ్జస్ట్ చేసే భార్య అంతకంటే గొప్పది. అంత కొడితే నీకు పెళ్ళై సంవత్సరం అవుతుంది కావచ్చు. నీకేం తెలిసే సంసారం గురించి? మావయ్య నువ్వెట్లా చెప్తా అట్లా, ఒక నెల నేను, ఒక నెల పవను, ఇట్లనే వెళ్ళదిస్తాం. సరే చూద్దాం, రేపటి నుంచి మీ నెల స్టార్ట్. ఏం చెప్తావో ఎట్లా ఎలా ఇస్తావో చూస్తా కదా. చూసుకో నువ్వుదా. నువ్వా ఈ ఉల్లిగడ్డలు టమాటాలను ఒక్క దాంట్లోనే వేసిళ్ళు. పొద్దుగాల వేరు మామయ్య పింఛన్ పైసలు ఇడిపిస్తామని, పవందేమో జీతం విత్డ్రా చేస్తామని ఇప్పటి వరకు ఇంటికి రాలేదేంది? ఇవాళ అసలే ఫస్ట్, ఈ నెల స్టార్ట్ నేనే కదా చేసుడు. ఆగో అత్తుల్లా, రారి రారి నీకోసమే ఎదురు చూస్తున్నా. ఇగో బిడ్డ, నా పింఛన్ పైసలు, పవన్ జీతం పైసలు, ఈ రోజు నుంచి నెల వరకు సంసారం ఖర్చులు మొత్తం ఇలా తీయాలి. సరే మామయ్య, ఇలా సంపత్ కూడా 15,000 తీసుకొచ్చి ఇస్తా అన్నాడు. ఆ పైసలు తీసుకురాగానే ఇవి అవి కలిపి డబ్బలెత్తా. ఈ నెల మొత్తం నేను వెళ్ళదిస్తా. సరే బిడ్డ. రజని ఇగో ఈ నెల 15,000. మీరు పోయి కాలు చేతులు కట్టుకొచ్చుకోరి, అన్నం పెడతా తిందురు. సరే సరే కానీ వదిన, అది ఎటువైంది? ఈయన్నే ఉన్నా. పైసలు మొత్తం ఆ చేతిలోనే పెడితే మాకు కూడా కొన్ని పర్సనల్ ఖర్చులు ఉంటాయి కదా మామయ్య. రోగాలు నొప్పులు వస్తే ప్రతిదానికి మనం అడగలేం కదా. అందుకే కొన్ని పైసలు మాకు ఇవ్వమనుండి, లేదంటే ఒక బుక్లో రాయమనుండి. రజని, అంజలి చెప్పింది కరెక్టే. చిన్నోడు ఏదైనా పైసలు తీసుకుంటే బుక్లో ఎందుకు కొరకు తీసుకున్నాడు, ఏ ఖర్చు కొరకు తీసుకుంటాను కూడా రాసిపెట్టు. అట్లే పెద్దోడు కూడా పైసలు తీసుకుంటే ఆ లెక్క కూడా రాసిపెట్టు. ఎందుకంటే మొత్తం లెక్క నీ దగ్గర ఉంటుంది. నెల తర్వాత మొత్తం లెక్క చూసుకుందాం ఎవరిని తీసుకుంటారా అని. ఏమైందిరా అంజలి, నిన్న మీ పంచాయతీ 7 వరకు వచ్చింది? ఏమైంది వదినా, మా మామ ఉండి ఒక నెల ఆలని ఒక నెల మమ్మల్ని చూసుకోమన్నారు. ఇక వాళ్ళ ఇంటికి పెద్దోళ్ళు కదా, అందుకే ఈ నెల ఆలని చూసుకోమన్నాడు. మా పవన్ శాలరీ, మా మామ పింఛన్, ఇక మా బావ సంపాదన కూడా మా అక్కకే ఇచ్చిర్రు. ఈ నెల ఎంత ఏం ఖర్చు అవుతుందని ఒక దాంట్లో రాసుకోమని చెప్పిండు మా మామ. అబ్బో, మీ మామ గవర్నమెంట్ జాబ్ తెలివితేటలు బాగానే చూపిస్తాడుగా ఇక్కడ కూడా. ఏంటిది వదినా గవర్నమెంట్ జాబ్ తెలివి? మరి కాదా, ఇప్పుడు మీ పవన్కి 40,000 వస్తున్నాయి. ఇల్లు వెళ్ళది అని అంటే ఎంత అవుతాయి? మా అంటే 10,000 20,000 అవుతాయి. అట్లా అని చెప్పి 40,000 అవుతాయా? మీ బావనేమో 15,000 ఎత్తాడు, మీరేమో ఏం ఉంచుకోకుండా ఉన్న 40,000 వేయుర్రి. అట్లనే వేసుకుంటూ పోతే రేపు మీ అక్క లెక్కలల్లో తారుమారి ఎత్తుంది. అప్పుడు మీ పరిస్థితి ఏం కావాలి? అవును వదినా, ఇప్పుడు నువ్వు చెప్తాంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమో ఏం చేయాలో నాకేం తెలుసు. నీ ఇంట్లో పరిస్థితి నువ్వే అర్థం చేసుకోవాలి. అన్నీ నేనే చెప్తానా? నువ్వే ఆలోచించు ఏం చేయాలో. వదినే, బండ్లో పెట్రోల్ లేదు, పెట్రోల్కి ఒక 500 కావాలి, తీసుకోవాలా నేను? నువ్వెందుకయ్యా తీసుకున్నాడు? నేను తీసుకొచ్చి ఇస్తా. డబ్బులు నువ్వు 500కి బదులు 1000 తీసుకున్నావు అనుకో, అందులో మళ్ళీ మీ అందరికీ నెల ఆఖరికి లెక్క చెప్పాల్సిందే నేను పోయి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చినా ఎందుకు ఇచ్చినానో రాసేస్తా. సరేనా? సరే. ఏమైంది? ఇగో 500. ఇగో అయ్యా, మా వదిన నన్ను తీసుకొని వెళ్ళే ఆమె తీసుకొచ్చి ఇచ్చిందానికి ఇట్లా ఏమనుకోకు. ఎందుకంటే ఇప్పుడు ఇంటి బరువు బాధ్యతలన్నీ నా మీద ఉన్నాయి. రూపాయికి రూపాయి నేను లెక్క చెప్పాలి కదా, నా భయం నాకు ఉంటుంది. అంతే తప్ప నేను తీసుకోవద్దని కాదు. అవు వదినే, మా పొట్టిది కలిసిందా నీకు నిన్న? కలిసింది కదా వదిన. ఏమన్నది? ఏమైనా చెప్పిందా?
ఏం చెప్పలే కదే, నిన్న జరిగిందే చెప్పింది మీ ఇంట్లో. ఒక నెల నువ్వు పెత్తనం ఎత్తుడు, ఒక నెల ఆమెనాటగా, ఈ నెల నువ్వేనాటగా. అవును. అదే ఆ ముచ్చటనే చెప్పింది. అవునా? గంతే చెప్పిందా ఇంకేమైనా చెప్పిందా? ఏ గంతే వదినా, గదే చెప్పింది. ఏ లేదు వదిన, అది ఖచ్చితంగా నా గురించి ఏదో చెడుగా మాట్లాడే ఉంటుంది. నాకు తెలుసు, నువ్వు చెప్తలేవు కదా. చెప్పు వదిన. ఏ లేదు వదినా, ఆమె ఏం చెప్పలే నాకు. ఆమె ఏమన్నా చెప్తే నేను నీకు చెప్పనా చెప్పు? నా మీద గాయంత నమ్మకం లేదా? అయినా నువ్వు అక్కడి ముచ్చట్లు ఇక్కడ, ఇక్కడ ముచ్చట అక్కడ చెప్పేదానివి కాదని నాకు తెలుసు. కానీ నువ్వు ఏదైనా చెప్తే నా జాగ్రత్తలో నేను ఉంటా కదా అని, గంతే. అరే సంపతి, డాక్టర్ మంచిగా చేయించినావురా? చేపించిన బాబు. అగో దానికి 10,000 కావాలంటే మరి నీ దగ్గర 5,000 ఉండే, మిగతా 5,000 ఎక్కడ దగ్గరనావురా? అయితే మన ఇంటి ఓనర్ అంజలి లేదా, ఆమెను అడిగితే ఆమె ఇచ్చింది. బయట ఎవరన్నా అడిగితే ఇద్దరు అని నమ్మకం లేకుండానే, అందుకే ఆమెను అడిగిన. అంజలిని అడిగినావా? చూసినావురా, ఈ 10కి 5కు మందిని అడుగుడు ఎందుకురా, చేయి రాసుడు ఎందుకు? ఇవాళ వచ్చి పని చేస్తే ఇవాళ వచ్చిన పైసలు రేపు పొడగొడుతుంది, మళ్ళీ రేపు పని లేకుంటే ఏం లేకనే పాయ. ఎట్లా గిట్ల అయితే వాడు తమ్ముడు చూడు, వాడు వచ్చిన పైసలన్నీ కూడా పెట్టుకోబట్టే, దాచిపెట్టుకోబట్టే. ఎప్పుడైనా నీకు అవసరం పడితే వాని దగ్గరికి పోయి అడగబడుతుంది. నీకు వెళ్ళబట్టే నువ్వు గిట్ల అయితే ఎట్టరా, నువ్వు ఉన్న పైసలు ఓడగొడితే. పైసలు దాచిపెట్టుకోవాలరా బిడ్డ, ఏ రోజు వచ్చిన పైసలు ఆ రోజు దాచిపెట్టుకోవాలి. అయినా ఖర్చుల మందం ఓడగొట్టుకోవాలి. కానీ గిట్లయితే మంచిది కాదురా. ఇట్లయితే అరే సంపతి, ఇప్పుడు నీ బతుకు తిరగట్లరా. ఆ డాక్టర్ 3 రోజుల నుంచి వెళ్ళి మూలకు వాడే. ఇప్పుడు అంజలి పైసలు ఇవ్వకుంటే నువ్వు ఎట్లా బతుకుతావురా? ఉన్నదంతా ఖర్చు పెట్టబడుతుంది, ఏ రోజు ఆ రోజు ఖర్చు పెట్టబడుతుంది. నాకేం అర్థమవుతలేదురా. అరే బిడ్డ, జర ఆలోచించుకొని పని చేయరా. 4 పైసలు వెనుక కూడేసుకో. వాడు తమ్ముడు చూడు, వాడు ఎట్లా బతుకుతుండ వాడు. ఇక నీ ఇంతకంటే నేను ఏం చెప్పలేనురా, ఇక నీ ఇష్టం. అంటే ఇప్పుడు నా తమ్ముడు పనివంతుడు, మంచిగా సంపాదించుకుంటాడు, నేనేమో ఏం సాధగాని పనికి మాలినా. నన్ను ఇట్లా 5-10కి కూలీని చేసింది నువ్వే కదా నాన్న. ఎంతైనా నేను ఉంచుకున్న దాన్ని కొడుకును కదా, అందుకే నేనంటే చిన్న చూపు నీకు. సరే నాన్న, గుర్తుపెట్టుకుంటుంది. రజని, నాకు ఒక 1500 ఇవ్వనే. ట్రాక్టర్ బేరింగ్లు ఖరాబ్ అయినాయి, ఎల్లుండి పొలం దున్నేది ఉంది. అయ్యో, బేరింగ్లు ఖరాబ్ అయితే నన్ను ఎందుకు అడుగుతున్నావయ్యా? డబ్బల పైసలు ఉన్నాయి కదా, పో తీసుకోపో. దేనికోసం తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు బుక్లో రాయి, సరిపోతుంది. సరేనే. ఇవరదా కానే ఉన్నావు కానీ ఇప్పుడు ఇడికి ఎందుకు వచ్చినావు? నువ్వు ఫస్ట్ బండి ఆపు, నీకు ముచ్చట చెప్పాలి. ఏమైంది చెప్పు. చూసినావా, మీ అన్న పైసలు ఇమ్మంటేనేమో పోయి తీసుకోపో అన్నది, కానీ నేను తీసుకుంటా నువ్వంటే తెచ్చిచ్చింది. మీ అన్నదేమో 1500, నీ ఏమో 500. నీ మీద అంత నమ్మకము లేదా మీ వదినకి? ఇంకా అందులో మనం ఇచ్చేదేమో 40,000, వాళ్ళు ఇచ్చేదేమో ముష్టి 15,000. దానికి ఆ మంత్ ఓవర్ ఎత్తంది. అయినా నువ్వేం పట్టించుకుంటలేవు. నేను కూడా చూసిన్నే, నాకు కూడా కోపం వచ్చింది. కానీ ఒక్క విషయానికి కోపడతా అంటే కరెక్ట్ కాదు. చూద్దాం, ఇంకో 2-3 సార్లు అట్లనే చేసింది అనుకో, అప్పుడు నేనేందనేది నేను చూపిస్తా. సరేనా? నాకు కూడా కోపం వస్తుంది, కానీ అది ఎట్లాంటి టైంలో వస్తుందో అట్లాంటి టైంలోనే వస్తుంది. నీ లెక్క ప్రతి విషయానికి కోపం వస్తే కరెక్ట్ కాదే అది. నువ్వు దాని గురించి ఏం ఆలోచించక కానీ లోపలికి పో, సరేనా? నేను చూసుకుంటా. లోపలికి పో. అంజలి, నువ్వు చేసిన సాయం నేను మర్చిపోలేనురా. ఆ రోజు నువ్వు 5,000 ఇవ్వకుంటే నేను ట్రాక్టర్ మంచిగా చేసుకుంటానే కాదు. ఎందుకంటే ట్రాక్టరే నా ఆధారం కదా. అసలు ఊహించుకుంటేనే నాకు మస్తు భయమైంది. అందుకే నాకు 20,000 వచ్చినా కూడా 15,000 వచ్చినా ఇంట్లో అబద్ధం ఆడి నీ 5,000 నీకు ఇచ్చిన. అయ్యో, అలా థ్యాంక్స్ చెప్పా నీకేమున్నదన్నా? నీకు ట్రాక్టర్తోనే బతుకుదేరు అని నాకు తెలియదా? నీ ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకునే నువ్వు అడుగుడుతోనే 5,000 ఇచ్చిన. నువ్వు ట్రాక్టర్ నడిపితేనే నా కిరాయి కూడా కడతావు కదన్నా, అలా నా స్వార్థం కూడా ఉంది, అందుకనే 5,000 ఇచ్చిన. మంచిదిరా బుజ్జి, నువ్వన్న నన్ను అర్థం చేసుకున్నావు. నేను అర్థం చేసుకుంటా అన్నా, కానీ నువ్వు కూడా కొంచెం ఆలోచించు. దేని గురించిరా? అదే అన్నా, మీ పవన్కి ఏమో నెలకు 40,000, నీకేమో 15,000. ఇప్పుడు పొత్తులు ఉంటారు కాబట్టి నీకేం అర్థమవుతలేదు. వెనకట్ లెక్కనే వేరుంటే నీకు ఇప్పటికి ఎన్ని అప్పులు అయ్యేటి.
పవన్ ఏమో మంచిగా బతుకుతాడు, నువ్వేమో గిట్ల అయితే ఎట్లా అన్నా? ఈ పొలాలు ట్రాక్టర్ ఇది కాకుండా ఇంకేదన్నా చూసుకో. అయినా కొంచెం పవన్ న్యూస్ నేర్చుకో అన్న. ఆయనే వేరు పడితే మంచిగా బతకగలుగుతాడు. నువ్వు వేరు పడితే నువ్వు బతకగలుగుతావా అన్న? ఇంకా మీద అప్పులు అయితే. వదినే వదినే, ఏం పవన్? బండ్లే పెట్రోల్కు ఒక 500 కావాలి. అవునా? నువ్వు పని మీద ఉన్నట్టున్నావు కదా, నేను పోయి తీసుకొచ్చి. ఎందుకు నేను పనేం లేదు, నేను పోయి తీసుకొచ్చిస్తా, నువ్వు ఇక్కడ ఉండు సరేనా? అదేమన్నట్టు వదినే, మొన్న అన్ననేమో డబ్బులు అడగం వెంటనే తీసుకుపోమని చెప్పినావు. నేను అడిగితే నిన్న కూడా 500 తీసుకొచ్చిస్తా అన్నావు, ఇప్పుడు కూడా 500 తీసుకొచ్చిస్తా అంటున్నావు. చూస్తే అందరిని ఒక లెక్క చూడు. అంటే నీకు అన్న మీద నమ్మకం ఉంటుంది, నా మీదనేమో నమ్మకం లేదా వదినే? నేను 40,000 తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నా అంటే నేను నిన్ను నమ్ముతున్నా కానీ నువ్వు నన్ను ఎందుకు నమ్ముతలేవు? ఇంకా పైకి వెళ్ళి నేనే 100కు 200కు 500కు నేను వచ్చి నేను అడుక్కోవాలా వదినే? భలే మాట్లాడుతున్నావు వదినే. నేను పోతేనే నీకు పైసలు తారుమారు అవుతున్నాయా? బాబు ఇక్కడ గింతలో అవుతుందా వండుకున్నావేందా నువ్వు లేవు? అరే ఈ చిన్న విషయానికి గంతగానో ఎందుకు పనికెత్తానరా? పండుకొని ఈ బాబును. అన్న నీకు ఇది చిన్న విషయమేనే, నాకు పెద్ద విషయం. ఇది నమ్మకానికి సంబంధించిన విషయం. నీకేమైంది? అరే చిన్నోడా ఏమైందిరా, ఎందుకు పెడతాను? అరే ఏమైంది? అన్న మొన్న డబ్బులకు పోతేనేమో ఇంటి దాకా లోపలికి పంపించింది డబ్బకాడికి. నన్ను ఇక గడప కూడా దాటనిస్తలేదు వదినే. ఏంది రాజని చిన్నోడు చెప్పేది నిజమేనా? పెద్దోడు అడుగుతానేమో తీసుకుపోమంటావు, అదే చిన్నోడు అడిగితే తీసుకొచ్చిస్తానంటావు. ఇదే పద్ధతి రాజని. ఏది వదినే ఏం సపోర్ట్ చేస్తలేవు? మాట్లాడాలి లేకపోతే కలవది. అదేం లేదు పవన్, నీకు తెలుసు కదా మీ అన్న జీతమేమో తక్కువ, నీ జీతమేమో ఎక్కువ. ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు, ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెడతాం. నీకు ఎక్కువ సంపాదన ఉంది కాబట్టి నువ్వు ఎక్కువ ఖర్చు పెడతావు అనే నమ్మకం ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు 40,000 సంపాదిస్తాను, ఓ 10,000 20,000 ఎట్లయినా ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు మీ అన్నేమో తక్కువ సంపాదిస్తాడు. ఇప్పుడు మీ అన్నకు 1,00,000 రూపాయలు ఆయన కళ్ళ ముందట పెట్టినా ఆయనకు 10 రూపాయలు అవసరం ఉంటే 10 రూపాయలే తీసుకుంటాడు, 20 రూపాయలు అవసరం ఉంటే 20 తీసుకుంటాడు. అట్లనే నువ్వు ఎక్కువ తీసుకొని నాకు చెప్పక చేయక నువ్వు వాడుకుంటావు అంటలేను, కావాలనే నేను పైసలు ముట్టద్దు అంటలేను. ఈ నెలంతా నా మీద ఉంది బరువు బాధ్యత. ప్రతి రూపాయికి రూపాయి నేను లెక్క చేయాలి, నేను లెక్క చెప్పాలి. అందుకోసమే నేను ముట్టనిత్తలేను తప్ప నీ మీద నమ్మకం లేక కాదు పవన్. మామ నాకు ఈమె చేసేది ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. మళ్ళీ మనకి గొడవ పెట్టిస్తట్టు ఉన్నది. నువ్వు ఆగే వదినే. నేను అన్న మంచోడా అని చెప్పేసి సర్టిఫికేట్ అడుగుతలే. మేము పెద్దతనం తీసుకున్నప్పుడు అందరిని ఒకటేలాగా చూడాలి. అన్నను ఒకలాగా మమ్మల్ని ఒకలాగా చూడడం కాదు. నీకు ఇట్లా చేత కాకపోతే ఎందుకు తీసుకున్నావు వదినే పెద్దరికం? అంటే ఏంది వదినే, మా అన్నయ్య పైసలు కానీ నా పైసలు కావా? నేను అక్కడ సిస్టమ్ ఉందట 9-10 గంటలు కళ్ళు పోంగా నా నడుము పోంగా కష్టపడి తీసుకొచ్చిన పైసలు అవి. అంత కష్టపడి నేను పైసలు తీసుకొచ్చిస్తే నువ్వు నన్ను నమ్ముతలేవు. గీనేం చేస్తుండు అది? నేను అలకటి పని చేసుకొని పైసలు తీసుకొచ్చిస్తుండు 15,000. ఏంద్రా నేను చేసే పని అలకటి పనా? ఒక్కసారి నాతో ఎర్రటెండలు వచ్చి ట్రాక్టర్ పొలం దుండ్రా ఓ ఎకరం, అప్పుడు అర్థమవుతుంది. నీకు ఏసీలో ఉంటే ఎండ విలువ తెలుస్తలేదురా, ఎండలో కష్టపడితే తెలుస్తుంది. అసలు ఒక రైతు బాధ గురించి నీకు ఏం తెలుసురా? సంవత్సరం మొత్తం పంట పండించి ఆ సంవత్సరం తర్వాత ఆనత్తు అరుపత్తు అని నిద్ర లేకుండా ఎన్నో రోజులు గడుపుతారా? పండిన పంటకు మద్దతు ధర రాక, పండిన పంటకు మద్దతు ధర కూడా రాక జీవితాలు మొత్తం నాశనం చేసుకుంటారా? నీకేం తెలుసా రైతు గురించి? ఆడ పోయి టిక్ అనుకుంటూ తెలుసు అంతే. రైతు గురించి చిలుకన చేసి మాట్లాడుతున్నారా? నేను చేసే పని నాకు గొప్పలేరా? ఎంతో మందికి అడుపుకు అన్నం పెడుతున్నా నేను. నువ్వు ఒకని కింద బానిస బతుకు బతుకుతున్నావురా. నీకిందా నేను బానిస బతుకు బతకలేనురా. నేను చేసే పని గొప్పదే నాకు. ఇంకెప్పుడు రైతుని చిన్న చూపు పని చూసి మాట్లాడక చెప్తున్నా. కతోడు ఏమో పీకినట్టు పొడిచినట్టు రైతుని చిన్న చూపు చూసి మాట్లాడుతాడు. అసలు మేము లేకుంటే మీకు అన్నమే లేదురా. గట్టిగా మాట్లాడితే జీవితమే లేదు రైతు లేకుంటే. అయితే వదిన ఏమైంది తెలుసా, మా బావ డబ్బులు అవసరం ఉండి వచ్చి నాకు ఇవ్వవే అంటేనేమో పోయి తీసుకుపో అంటుంది. పవన్కి అవసరం ఉండి నేను పోయి తీసుకున్నా వదిన అంటే ఆగాగు నువ్వు తీసుకోకు నేనే తీసుకొచ్చిస్తా, మళ్ళీ నువ్వు ₹2-2 ఎక్కువ తీసుకుంటే ఎట్లా, లెక్క కట్టిడు కాదా అని అంటుంది వదినే. అంటే అదేమో మంచిగా ఏమో దొంగలమా ఈడ. అమ్మా గట్లా చేసిందా? నాకు ముందే తెలుసు ఆమె ఇట్లనే ఎత్తదని, అందుకే మీకు ముందు నుంచే చెప్పుకుంటున్నా. సరే అయితే నీకో పని చెప్తా, అది చెయ్యి. చెప్పు వదిన, ఏం చేయాలి? అయితే నువ్వు పని చేయి. ఎట్లా మీ అక్క మీ ఆయనని వాళ్ళ ఆయనని సపరేట్ చూస్తుంది కదా, నువ్వు ఎవరు చూడక ముందు పోయి వాళ్ళకి వెళ్ళి ఒక 5,000 దొంగతనం చేయి.
దాని తర్వాత పోయి మీ మామయ్య దగ్గరకు పోయి డబ్బాల పైసలు లెక్క పెడతా మామయ్య, తీసుకుంటా మళ్ళీ రాత్తన్నాం కానీ ఇవి రెండింటికి పొంతన ఉండద్దా అని చెప్పి అలా లెక్క పెట్టు, అలా 5,000 కనబడే, అప్పుడు మీ అక్క మీద వేయచ్చు. ఇవాళ ఏం పని లేదా బిడ్డ? పోవాలి బాపు, నార్మల్ దునేది ఉన్నది. మామయ్య అసలు మీరు పెద్ద మనుషులేనా? ఎట్లెందుకంటున్నా బిడ్డ, మళ్ళీ ఏమైంది? కాదు మామ, మీరన్నట్టే డబ్బాలు వేసినాం, మరి బుక్ లో రాసిన దానికి డబ్బాలో ఉన్న పైసలకి పొందుతుందో లేదో చూసుకోవాలి కదా. ఎట్లాగో నెలాఖరికి చూసుకునేది కదా బిడ్డ. నెలగాక ముందు చూసినాం అనుకో ఎంత ఖర్చు పెట్టినామో తెలుస్తుంది, అది నెల అయినాక చూసినాం అనుకో మొత్తం మునిగినట్టే కదా. గట్లెందుకంటున్నా బిడ్డ, ఈ నెలాఖరికి మీ అక్క మొత్తం ఖర్చు చూస్తున్నది కదా. మళ్ళేంది మావయ్య, మళ్ళేం లొల్లి పెట్టడానికి వచ్చింది మహాతల్లి? అట్లా కాదు బిడ్డ, ఈ డబ్బలున్న పైసలు బుక్ లో రాసిన పైసలు పొంతన కుదురుతుందా లేదా అని అడుగుతుంది. అదేంది మావయ్య, ఇది అట్లా అనుడుతూనే నువ్వెట్లా నమ్ముతున్నావు చెప్పు? నీకు నా మీద నమ్మకం లేదా? నా పెద్ద కోడలు అట్లా కాదు, అది న్యాయం ఉంటదని నీకు దాన్ని చెప్ప నీకు వస్తలేదా? రజని, ఇప్పుడు లొల్లెందుకే, సపరేట్గా తీసుకొచ్చి చూపి పో. మనం ఏం తప్పు చేయనప్పుడు మనం భయపడేందుకు బిడ్డ? అది తీసుకొచ్చేదే చూపించు, ఇంకోసారి అడిగేది ఒకరిని పెట్టినట్టు అవుతుంది. తీసుకురాబో. అంటే ఇది అడిగింది కదా అని పోయి నేను ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తే అది అడిగిన ప్రతిసారి నేను తీసుకొచ్చి చూపించాలా? అంటే నన్ను నేను దీని ముందు ప్రూవ్ చేసుకోవాలా? నాకు అవసరం లేదు. రజని, నేను చెప్తున్నా, చక్కగా పోయి తీసుకురాపో, నువ్వేం మాట్లాడకు, పో తేపో, చూపిద్దాం పో. మళ్ళేం పెంట పెట్టినవే? నేనేం పెంట పెట్టలే, ఆగు నీకే వెళ్తుంది. ఇగో చూడు లెక్క పెట్టు బాబు, ఇలా మొత్తం 1,10,000 వేసినాం అందరం కలిసి. నా ట్రాక్టర్ ఈఎంఐలు, ఆ మిత్తిలు వానుకోని ఖర్చులకు అవన్నీ పోగా 40,000 అవి పోతాయి. మరి మీ ఇల్లు ఇంత సామాన్ ఎంత వచ్చిందో అవి చూడరా, చూసుకో. ఆ లెక్క పెట్టి పైసలు ఉన్న పైసలు లెక్క పెట్టి అటు రెండు ఎందుకు పెట్టుకుంటారు, అంతా మనమేనే. సంపత్ ట్రాక్టర్ 500, పవన్ పెట్రోల్ 500, కిరాణం సామాన్ 3,000, బియ్యం కూరగాయలు. నేను తీసింది 5,000 కదా, 5,000 తక్కువ రావాలి. ఇదేంటి ఇలా 10,000 తక్కువ వస్తుంది అంటే ఇది కూడా నొక్కిందా? నేను తీయకున్నా అయిపో. ఎంత ఉన్నాయి నీ దగ్గర? ముందు బుక్లు ఎంత ఉందో చెప్పు. బుక్కులు ఎంత ఉన్నాయో కాదు, నీ దగ్గర ఎంత ఉన్నాయో ముందు చెప్పు. నా దగ్గర 25,000 ఉన్నాయి. 25,000? మరి బుక్కులు ఏంటి 30,000 ఉన్నాయని చూపిస్తుంది? అదేంటి అలా 10,000 తక్కువ ఉన్నాయా? నేను తీసిన 5,000 కదా, 10,000 ఎట్లా తక్కువ ఉంటాయి? ఏంది నువ్వు 5,000 తీసినావా? ఏంది నువ్వు 5,000 తీసినావా? ఏంది 5,000 తీసినావా? నేను చెప్పలే ఇది పెద్ద దొంగ అని. ఎందుకు తీసినవే? ఏం చేసినావా పైసలు? అవును మామయ్య, నేనే 5,000 రూపాయలు తీసిన. ఈయనకు తెలియకుండా నేను 1,00,000 రూపాయల చిట్టు ఎత్తున్నా. దానికి నెలకు 5,000 రూపాయలు కట్టాలి. ఈయనకు తెలిస్తే ఇట్లాంటి పని చేయనియడని ఈయన తెలియకుండా ఎత్తున్నా. ఆ 1,00,000 రూపాయలు రేపు భవిష్యత్తులో మాకేమన్నా ఆపత్తి అక్కడికత్తాయని అట్లా చేసిన తప్ప నేను కావాలని ఈ పైసలేం తీసుకొని నేను తినలేదు మామయ్య. నాకు తెలుసు వీళ్ళే తీసుంటారని. ఎంతైనా ఉంచుకున్నా అని కూర్చున్నాడు కదా, అట్లనే ఉంటాయి దొంగ బుద్ధులు. అరే ఏం మాట్లాడుతున్నావు రా? మామయ్య మామయ్య బాబు మామయ్య బాబు మామయ్య చూడండి, ఆయనకి ఏమైందో చూడరా? బాబు మామయ్య బాబు ఇప్పుడు ఎట్లున్నదే? మంచిగా ఉంది బిడ్డ. ఇట్లా అన్నిటికీ టెన్షన్ పడితే ఎట్లనే? మరి ఏం చేయమంటావురా? మీరు దూరం ఉంటే కలిసి ఉండరని చెప్పి దగ్గర తీసుకొచ్చుకోండి. మీరు రోజు వెళ్ళి పెట్టుకోబడుతుంది, మీరు వెళ్ళి పెట్టుకుంటే వాళ్ళు వెళ్ళి పెట్టుకోబడుతుంది, వాళ్ళు వెళ్ళి పెట్టుకుంటే మీరు వెళ్ళి పెట్టుకోబడుతుంది. ఇట్లా రోజు వెళ్ళి పెట్టుకోబట్టి నా ఆరోగ్యం ఖరాబ్ అయిందిరా. మీరు ఎప్పుడు బాగుపడతారా? బాబు మెల్లగానే.
అగో ధర్మ ఏమైంది గీడ ఆలోచించుకుంటా కూర్చుంటాంది. ఏమో అడుగుదాం పోయి. అగో ఏమైంది వదిన బాధ కొద్ది గీడ కూర్చున్నావు? ఏం చెప్పాలి వదిన, అసలు గిట్ల అవుతుందని అస్సలు అనుకోలేదు. అగో ఏమైంది వదిన గట్లా మాట్లాడతావు? నిన్న మా పొట్టిది ఏం చేసింది తెలుసా? అసలు దానికి ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో తెలియదు. ఉన్నట్టుండి లెక్కలు మొత్తం చెప్పు, నాకు బుక్ తీసుకొచ్చి ఉంచు, మిగిలిన పైసలు చూంచు అని మాట్లాడింది. ఆడికి నేను చూంచకుండా ఉండడానికి మస్తు ట్రై చేసిన. ఏమో మామయ్య ఉండి నువ్వే తప్పు చేయనప్పుడు చూంచచ్చు కదని అన్నాడు. ఆయన మాట కూడా లెక్క చేయకుండా ఉందామన్నా మా సంపత్ ఒక్క మాట కూడా మాట్లాడకపోయి తేపు అనేసరికి బుక్కు లెక్కలు అన్ని తీసుకొచ్చి ముందట పెట్టిన. ఆయనతో 10,000 రూపాయలు తక్కువ వచ్చినాయి అన్నది. కత్తం నేను తీసినాయి 5,000 వదినా. అసలు అది 10,000 అని అనేసరికి నాకు అసలు అర్థం కాలే. కోపం ఆపుకోలేక 10,000 ఎట్లా తక్కువైతాయి, తీసింది 5,000 కదా అని నేను నిజం ఒప్పుకున్నా. అది వినంగానే మా సంపత్ కోపానికి వచ్చిండు. ఇక మా మరిది ఉంచుకున్నానికి పుట్టినవునివి, అందుకే అట్లా ఎత్తున్నావు అనేసరికి సంపతును పవను ఇద్దరు ఎట్లా పడితే అట్నే లొల్లి పెట్టుకుని కుట్లాడుకున్నారు. అది తట్టుకోలేక మా మామయ్యకి స్ట్రోక్ వచ్చింది. దవాఖాన తీసుకపోతే 1,00,000 రూపాయల దాకా అయినాయి. ఏమైందో తెలుస్తలేదు. అసలు గిట్ల ఎందుకైందో నాకు ఏం అర్థమవుతలేదు వదినా. అమ్మా అయితే నాకు చెప్పిందంతా చేసిందా? నీకేం చెప్పింది వదినా? అయ్యో మీకు తెలియదు కదా వదిన, నిన్న నా దగ్గరకు వచ్చింది. ఏం తెలియనట్టు ఇంటికి పోయి డబ్బాలలోకి వెళ్ళి 5,000 తీసి మళ్ళీ మా మామయ్య దగ్గరకు పోయి లెక్కల ముచ్చట తీసి ఆ 5,000 మా అక్కనే తీసినట్టు ఆడ లొల్లి పెడతా అని మాట్లాడిన వదిన నాతో నిన్న. అవునా? అనుకున్నట్టే వేసింది కదా. నువ్వు పుట్టిదానికి అసలు సంసారం ముచ్చట్లనే నా మీద కోపం ఉంది అనుకున్నా కానీ ఇట్లా పర్సనల్ గా కూడా దానికి నా మీద ఇంత కోపం ఉంది అనుకోలే. నేను కూడా దొంగతనం అంటే అట్టిగానే అంటాను కావచ్చు అనుకున్నాను, నిజంగానే ఎట్లది అని అనుకోలే వదిన. అట్టిగా మా మామయ్యకు నా మీద నమ్మకం పోయేటట్టు చేసింది. ఛీ, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వదినా? ఏం చేసేది ఏముంది వదిన, పొత్తుల సంసారం అంటే పప్పులు ఉప్పులు పైసలే కాదు, పని కూడా పొత్తులలోనే ఉండాలి. నువ్వేం లేకున్నా ఆమెకు ఊడుసుడు బోళ్ళోముడు ఇవి రెండే నేర్పినావు. ఆమెకు వంట రాదు కదా, వంట చేపి. బట్టలు విండు రాదు కదా, బట్టలు విండు నేర్పు, అప్పుడు తెలుస్తుంది ఆమెకి. అవును వదినా, నిజంగానే మేము ఏరున్నప్పుడు దానికి అస్సలు వంట ఏమికి రాకపోవు. ఆ వంట మనిషిని పెట్టుకునేది, బట్టలు వినడానికి చాకలామని పెట్టుకునేది. దాని సంసారం అంతా వాళ్ళిద్దరికి పెట్టడానికే సరిపోయేది. ఇప్పుడు నేను అట్లనే ఎత్తా, పాపం పోనీ పోనీ అని దానికి వచ్చిన పనులు చేపించి నేను అన్ని పనులు చేసేసరికి ఏర్పడలేదు దానికి. ఇప్పుడు ఎక్కుతావు దాని సంగతి. సరే వదిన, ఏ విషయం అనేది మళ్ళా నాకు చెప్పు, నేను పోయేత్తా. ధర్మ పని చేసుకుంటే ఇగో మామయ్య, పొత్తులుండు అంటే సామాన్లు సరుకులు అన్ని ఒక్క కాడేసుకుని వండుకునుడు తినుడు కాదు. సగం పనులు అది చేయాలి, సగం పనులు నేను చేయాలి. కానీ పని రాదు కాదు బిడ్డ. అప్పుడు ఏరున్నప్పుడు మంచిగా వాషింగ్ మిషన్లు సాకలామెను వంట ఆమెను పెట్టుకొని ఎల్ల తీసుకుంది. ఇక్కడ అట్లా నడవది. పొత్తులు ఉన్నప్పుడు ఉప్పులు పప్పులే కాదు అన్ని పనులు సమానంగా చేయాలి. ఇక నుంచి నేను కూడా దానికి అన్ని పనులలో వంతు పెడదామనే చెప్తున్నా. పాపం దానికి వంట రాదు కదా, ఆ బట్టలు విండు రాదు కదా అని నేనే బట్టలు విండుకుంటున్నా. అది వచ్చి గిట్లా జాడిచ్చి తీసి ఎండేసేది. వంట రాదు కదా అని నేనే వంట చేసిన. వండిన కూర తినుకుంటా మంచిగా వంకలు పెట్టేది. పైసా లెక్క పెట్టింది కదా, పనులు కూడా సమానంగా పంచుకోవాలి. ఇక నుంచి వంట చేసి బట్టలు విండు పనులు నీయి, మిగతా ఇంట్లో పనులు చేసుడు నాయి. అట్లయితేనే సరే. అగో గట్టెట్లుంటది, ఇప్పటికిప్పుడైతే వంట రాదు కదా మామ. నేను వంట చేసినా మాత్రం మీరైతే తినలేరు, తర్వాత మీ ఇష్టం. గట్ల వంట రాదంటే ఎట్లా బిడ్డ? ఈ రోజు కాకుండా రేపు, రేపు కాకుండా ఎల్లుండి కొంచెం కొంచెం నేర్చుకోలేదు కదా బిడ్డ. ఒక్కరోజు రావాలంటే వస్తుందా? అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? సరే నేర్చుకుంటా, మరి మని నేర్పిమాను. నాకు కూడా వండాలనే ఉంటది కదా. రజని, ఇప్పుడు ఎవరి పనాలు చేసుకుంటారు కదనే, లొల్లేందుకు చెప్పు? నువ్వు బాగు, నీకు చేతి ఏర్పడుతుంది. కూర్చోండి మాట్లాడినట్టు కాదు. అది ఎట్లా చేసిందో తెలుసు కదా, పనులలో వంతుండదట, వంతు చేయాల్సిందే. మామయ్య మామయ్య, ఏం బిడ్డ? ఇది నేను ఫస్ట్ టైం వంట చేసిన, తిని ఎట్లుందో చెప్పండి. ఏమంట చేసినవి? ఉంటేనే బతుకుతా, పంపుతావైంది నేను చూస్తానా పోకుండా. వంట చేసుడు అంటే వంకలు పెట్టి పైసలు లెక్క చెప్పినంత ఈజీ కాదే. పైసలు అంటే 5,000, 10,000, 20,000 అయినా మళ్ళీ తీసుకునే డబ్బులు వేయొచ్చు. కానీ వంట వండితే తర్వాత ఉప్పు కారం కలిపితే అదంత మంచిగా ఉండదు. ఇప్పుడు మామయ్యకు పెట్టిన వాటి తుఫు అని ఉంచి సపడెక్కున్నాడు.
వచ్చినాక నీ మొగుడికి పెట్టు, తీసి మొఖాన్ని ఉతుకుతాడు. వంట ఎత్తుదట వంట. అరే సంపతి, వీడ కూర్చున్నావేంద్రా? ఏం లేదే బాపు, నా పెళ్ళం నాకు చెప్పండి ఏ పని చేయదనుకున్నా, కానీ నేను తెలియకుండా 5,000 కట్టి చిట్టి కడతా అనుకోలేదే. అవురా, పెళ్ళం తీసినా నువ్వు తీసినా మీరు భార్య భర్తలు రా. భార్య భర్తలు అంటే సగభాగం. అయిందేదో అయిపోయింది. అరే ఏమన్నా 5,000 తీసుకొచ్చి ఆ డబ్బులు ఇరా, లేకుంటే ఇద్దరు మనం పోతుందిరా, మంచిగా ఉండదురా. పైసలు ఇవ్వాలి అడిగారా, ఏం చేయాలి? అన్నయ్య మీరు సంపత్ కదా? అవును, మీరు? నేను ప్రవళిక, నన్ను గుర్తుపట్టలేదా? పవన్ వాళ్ళ ఫ్రెండ్ ని. ఓ బుజ్జి, నువ్వారా? ఎప్పుడో చిన్నప్పుడు చూసినా, గుర్తుపట్టలేదురా. మంచిగా ఉన్నావారా? బాగున్నా అన్న. పవన్ చెప్పలేదా మీకు? మా అత్తగారు ఇదే ఊరన్నా, పెళ్లికి రమ్మని నీకు చెప్పాను. పవన్ నీకు చెప్పలేదా? ఏమోరా, తమ్ముడు చెప్పింది కావచ్చు కానీ నాకు అంత గుర్తులేదు. సరే గాని మీ భర్త ఇట్లా మంచిగా ఉన్నాడా? బాగున్నారన్నా, బాగున్నారు. ఏమైందన్నా, ఏదో బాధలు ఉన్నట్టున్నా? ఏం లేదురా, నా టెన్షన్స్ నాకున్నాయి. సరేరా, నేను కలుపుతా మరి. ఎంత కావాలన్నా? నాకు పైసలు అవసరం ఉన్నాయని నీకెట్లా తెలుసురా? మధ్యతరగతి వాళ్ళకి పైసలు మించిన అవసరం ఏముంటదన్నా చెప్పు. అవునన్నా, పవన్ నీతోనే ఉంటుండు కదా. పవన్ నీకేం ఆసరైతలేడా అన్నా? వాని గురించి ఏం చెప్పమంటావురా? వానికి జాబ్ రాకముందు అందరం కలిసే ఉండేటోళ్ళం. వానికి జాబ్ వచ్చి పెళ్లి చేసుకున్నాక వాని కాపురం వాడు వేరు పెట్టుకుండు, వాని సంపాదన వాడు సంపాదించుకుండు. ఇప్పుడు మా బాపు మా ఇద్దరిని కలిపి ఒకటే ఇంట్లో ఉంచుతాడు. ఇప్పుడు కూడా లొల్లి పెట్టుకుంటారు. వాడు వాని స్వార్థం, వాని భవిష్యత్తు, వాని జీవితం గురించి ఆలోచిస్తాను కానీ మాకు మాత్రం ఒక్క రూపాయి ఇస్తలేరురా. నేను గదే వ్యవసాయం పని చేసుకుంటా, ఆడి అప్పులు చేసుకుంటా పూట గడుపుకుంటాను. పవన్ ఇలాంటి వాడు అనుకోలేదన్నా. మా ఇల్లు ఇక్కడే అన్నా, పైసలు ఇస్తుందా? ఎందుకు తీరా, నీకు ఇబ్బంది? నేను ఇస్తుందా? అద్దు తీరా. ఇస్తుందా అన్నా? ఏమయ్యా, అగో ఎక్కడియా పైసలు? నీకెందుకు పెంట పెట్టినావు కదా బాబు. ఇలా 5,000 తీసుకొచ్చింది వేసిన, మళ్ళీ ఎక్కడికి వేరే ఎటువైనా అనుకోకుర్రి. ఇంకొకసారి నాకు తెలియకుండా పైసలు తీసి చిట్టీలు బిట్టీలు చేసినావు అనుకో, పళ్ళు రాలగొడతా చెప్తున్నా. మనసరిగా బతకని నాకు.